మీనాక్షి నటరాజన్ని కూడా హైకమాండ్ చాలా విషయాలు అడిగిరట, చాలా అనేకమైనటువంటి విషయాలు అడిగిరట. అసలు ఏంది తెలంగాణలో పరిస్థితి, మీరు ఇన్ఛార్జ్గా పోకంటే ముందు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, మీరు ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎట్లుంది పరిస్థితి తెలంగాణలో అని చెప్పి అడిగితే మీనాక్షి నటరాజన్ చెప్పిరట, నా పైన రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, కావాలనే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కావాలనే నా పైన వార్తలు రాపిస్తూ ఉన్నారు కొంతమంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఏమైనా ముఖ్యమంత్రి, మీనాక్షి నటరాజన్ ఏమైనా మంత్ర, ఆమె రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాలలో ఆమె ఎందుకు వేలు పెడతా ఉంది, ఆమెకి ఏం అవసరం, ఆమె క్యాబినెట్ మీటింగ్ ఎట్లా పెడుతుంది, క్యాబినెట్లో ఎట్లా కూర్చుంటుంది, సెక్రటేరియట్కి ఎందుకు వస్తుంది, మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూలో ఆమెకేం సంబంధం, ఆమె పార్టీ వ్యవహారం మాత్రమే చూసుకోవాలి, ప్రభుత్వం గురించి ఆమెకేం సంబంధం అని చెప్పి రకరకాలుగా నా పైన వార్తలు రాస్తున్నారు, రకరకాలుగా నా పైన కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ కూడా ఆమె వర్షన్ని హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. అట్లా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి 2-3 వ్యక్తులు, ఒక ఆయన మొత్తం సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నాడని, ఇంకో ఆయన మొత్తం కబ్జాలు పెడుతున్నాడని, దందాలు చేస్తున్నాడని, సెటిల్మెంట్లు చేస్తున్నాడని, రకరకాల వ్యవహారాలలో రకరకాల పాల్పడుతున్నారని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో హైకమాండ్ దృష్టికి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా సో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం గురించి హైకమాండ్కి వివరించారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. తర్వాత హైకమాండ్ కూడా మీనాక్షి నటరాజన్ అడిగిరట, మీ పైన కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, మీకేమైనా అనుమానం ఉందా, ఎవరిపైన మీకు డౌట్ ఉందా అని చెప్తే కూడా మీనాక్షి నటరాజన్ ఎవరిపైన అయితే డౌట్ ఉందో వాళ్ళ పేర్లు కూడా మీనాక్షి నటరాజన్ చెప్పారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం.